నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మోటోలా మోటో G6. ఈ ఫోన్ నేను ఒక 10 డేస్ పైనే, దగ్గర 15 డేస్ అవుతుంది ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేసి. అండ్ కెమెరా రివ్యూ కూడా చేశాను. కెమెరా రివ్యూ నేను రెడ్మీ Y2తో కంపేర్ చేశాను. ఆ వీడియో చూడకపోతే మీరు కార్డ్స్లో వదిలేసిన అక్కడి నుంచి మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. ఈ వీడియోలో నేను దీనిలో నాకు నచ్చిన విషయాలు ఏందో వీటి గురించి మాట్లాడతాను. ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడతాను. ఒక 4 డేస్ నా ప్రైమరీ సిమ్ దీన్ని యూజ్ చేశాను నేను. సో మొత్తం ఇప్పుడు చూద్దాం దీనిలో నాకు ఏం నచ్చలేదు వీటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ దీనిలో నాకు నచ్చింది వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ, డిజైన్ అండ్ లుక్ కూడా మీకు కొంచెం బాగుంటుంది ఇది. ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ మీకు కర్వ్డ్ గ్లాస్ ఉంటుంది, 3D గ్లాస్ ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3. సో ఇది ఫినిషింగ్ వీళ్ళు చాలా బాగా ఇచ్చారు. మీకు మీరు ఏదైనా ఎండలో కానీ ఇట్లా కానీ పెడితే మీకు ఇది ఒక ఎస్ కలర్ లైనింగ్ అయితే మీకు వస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఇది చూడడానికి అయితే మీకు ఫోన్ చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో వీళ్ళు ప్రొటెక్షన్ చేశారు. బిల్డ్ క్వాలిటీ అయితే ఓవరాల్గా ఈ ఫోన్ చాలా బాగుంది. అండ్ లుక్ వైజ్ కూడా ఈ ఫోన్ మీకు చాలా బాగుంటుంది. కాకపోతే ఈ ఫోన్ మీకు ఈజీగా చేతిలోంచి అయితే జారిపోతుంది, స్టిక్ అయితే అవ్వట్లేదు. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. నాకు 2 టైమ్స్ జారిపోయింది, నేను లక్కీగా క్యాచ్ చేయగలిగాను, లేకపోతే గ్లాస్ అయితే పగిలిపోయేది. నాకైతే కేస్ ఏం రాలేదు బాక్స్లో అయితే. సో ఖచ్చితంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ కొన్నప్పుడు మీరు కేసు కొనుక్కోవడం బెటర్, లేకపోతే మాత్రం చాలా ఈజీగా చేతిలో జారిపోతుంది. అండ్ నెక్స్ట్ దీనిలో నాకు నచ్చింది వచ్చేసరికి డిస్ప్లే ఇది మీకు 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే, ఫుల్ హెచ్డి డిస్ప్లే, 5.7 ఇంచ్ డిస్ప్లే ఇది మీకు. ఇది IPS LCD ప్యానల్. దీనిలో మీకు 1080x2160 ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి. పిక్సెల్ పరించి వచ్చేసరికి 424 ppi ఉంది. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంది. ఇది IPS LCD ప్యానల్ కాబట్టి మీకు సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది, కలర్స్ బాగున్నాయి. అండ్ ఓవరాల్గా డిస్ప్లే అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, నేనేం ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేయాలి డిస్ప్లే విషయంలో కూడా. అండ్ నెక్స్ట్ మేజర్గా దీని ప్లస్ పాయింట్ వచ్చేసరికి కెమెరాస్ అని చెప్పొచ్చు. దీనిలో మీకు బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అపర్చర్ ఆఫ్ 1.8తో వస్తుంది. సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా అపర్చర్ ఆఫ్ 2.2తో వస్తుంది. నేను అనుకున్న దానికన్నా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది కెమెరాస్ అయితే. ముఖ్యంగా బ్యాక్ కెమెరా అయితే చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. డేలైట్ కండిషన్లో మీకు పిక్చర్స్ బ్రైట్ వస్తున్నాయి అండ్ కలర్స్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇంకా మీకు HDR ఆప్షన్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నాకు HDR ఆప్షన్ దీనిలో చాలా బాగా నచ్చింది. నేను కెమెరా రివ్యూలో చూపించాను మీకు రెడ్మీ Y2తో కంపేర్ చేస్తూ కూడా. సో HDR శాంపుల్స్ అయితే మీకు చాలా అద్భుతంగా వస్తూ ఉన్నాయి. ఒకవేళ మీకు ఈవినింగ్ టైంలో మీరు ఫోటోస్ తీస్తుంటే ఎక్కడ మీకు మంచిగా షాడోస్ ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి అనుకోండి, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు HDR ఆప్షన్ అయితే దీనిలో మీకు ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. అండ్ దీనిలో ఇంకొక ఫీచర్ నాకు నచ్చింది, కెమెరాలో గూగుల్ లెన్స్ ఇంటిగ్రేటెడ్ ఉన్నాయి. దీనిలో మీకు గూగుల్ లెన్స్ మీరు యూజ్ చేయొచ్చు ఏదైనా ప్లేస్ మీరు ఐడెంటిఫై చేయడానికి, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఇదేం ప్రోడక్ట్, ఇప్పుడు నేను ఇది JBL స్పీకర్. సో దీని మీద పెట్టగానే దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ నాకు కనపడతాయి. అండ్ బార్ కోడ్స్ని కూడా స్కాన్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇవి OnePlus ఇయర్ ఫోన్స్. సో దీని బార్ కోడ్ స్కాన్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది మీకు అదే ప్రోడక్ట్. అండ్ ఇది మొబిస్టార్ మొబైల్, మొబిస్టార్ CQ. సో దీని బార్ కోడ్ స్కాన్ చేసినా కానీ మనకు చూపిస్తుంది. అండ్ ఏదైనా తెలియని మీకు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పనసకాయని ట్యాప్ చేయగానే పనసకాయ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. మీకు ఏదైనా చెట్టు మీద స్కాన్ చేస్తే చెట్టుకు సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. సో ఇట్లా మీకు ఈ గూగుల్ లెన్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా అద్భుతంగా ఇది మీకు పర్ఫామ్ చేస్తుంది నేను టెస్ట్ చేసినంత వరకు మాత్రం. సో ఇది ఇంకొక ప్లస్ పాయింట్. గూగుల్ లెన్స్ అయితే మీకు కెమెరాలోనే ఇంటిగ్రేటెడ్ ఉన్నాయి. అండ్ ఇంకా కెమెరాలో మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. వీటి వల్ల పెద్దగా ఉపయోగం అయితే నాకేం అనిపించలేదు, కానీ ఫేస్ ఫిల్టర్స్ అని ఉన్నాయి. ఫేస్ ఫిల్టర్స్ మీకు ఫేస్బుక్లో మెసెంజర్లో కూడా ఉంటాయి మీకు వీడియో కాల్ చేస్తున్నప్పుడు. సో ఇట్లా మీకు ఫేస్ ఫిల్టర్స్ యాడ్ చేశారు. అండ్ ఇంకా మీకు స్పాట్ కలర్ అని ఉంది. ఇది మీకు అంత అద్భుతంగా ఏం వర్క్ అయితే చేయట్లేదు, నేను టెస్ట్ చేశాను. స్పాట్ కలర్ అంటే మీరు ఏదైతే సబ్జెక్ట్ ఫోకస్లో ఉంచాలనుకుంటే అది కలర్లో ఉంటుంది, మిగతా అంత బ్యాక్గ్రౌండ్ మీరు బ్లాక్ అండ్ వైట్ చేయొచ్చు. ఇది టెస్ట్ చేసా కానీ మనకి అంత అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ అయితే నాకేం కనపడట్లేదు. సబ్జెక్ట్ కూడా మీకు అప్పుడప్పుడు కలర్స్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మీకు టెక్స్ట్ స్కానర్ అని ఉంటుంది. ఇది మీకు ఏదైనా మీరు చదువుకుంటున్నారు, ఏదైనా టెక్స్ట్ మీకు కనపడింది, సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు టెక్స్ట్ స్కానర్ ఆన్ చేసి మీరు ఫోటో తీస్తే మీకు ఆ టెక్స్ట్ మొత్తం అది మీకు కాపీ చేసుకోవడానికి కానీ మీరు సేవ్ చేసుకోవడానికి కానీ ఒక PDF ఫైల్ రూపంలో కానీ ఇట్లా మీకు ఇది యూజ్ అవుతుంది. ఇది మంచి ఆప్షన్. కాకపోతే హ్యాండ్ రైటింగ్ టెస్ట్ చేశాను నేను. హ్యాండ్ రైటింగ్ రాసి మనం చేయొచ్చామని చెప్పేసి హ్యాండ్ రైటింగ్ అయితే వర్క్ అవ్వట్లేదు, కానీ నార్మల్గా మీకు ఏదైనా నార్మల్ టెక్స్ట్ ఉంటుంది కదా మొబైల్ బాక్సెస్ మీద, ఇట్లాంటి టెక్స్ట్ అయితే ఇది స్కాన్ చేయగలుగుతుంది. సో ఇది కూడా మీకు కొంచెం ఉపయోగపడుతుంది. అండ్ ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరాలో స్లో మోషన్ వీడియో కూడా యాడ్ చేశారు. ఇది కొంచెం మీకు చాలా క్రాప్ అవుతుంది సెన్సార్, మీరు చాలా దగ్గరకు వచ్చినట్టు కనపడుతున్నారు. మీకు ఏమైనా సెల్ఫీ స్టిక్ లాంటివి ఉంటే మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే బాగుంది, 720pలో మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని మీరు 720p క్వాలిటీలో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకా వీడియో రికార్డింగ్ వచ్చినా కానీ ఇది మీకు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది.
వీడియో మీకు ఏదైతే మీరు రికార్డ్ చేస్తున్నారో చాలా షార్ప్ వస్తుంది, కలర్స్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. అండ్ వీడియో స్టెబిలైజేషన్ కూడా ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంప్లిమెంట్ చేశారు 1080p 30 fpsలో. అదే మీరు 1080p 60 fps వరకు మీరు మ్యాక్సిమం అయితే వీడియో దీనిలో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే 1080p 60 fpsలో మీకు స్టెబిలైజేషన్ అయితే లేదు, వీడియో క్వాలిటీ అయితే మీకు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది 1080p 60 fpsలో. ఇది కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ కెమెరా అండ్ లో లైటింగ్లో కూడా మీకు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అపర్చర్ f1.8 కాబట్టి మీకు లో లైటింగ్ కండిషన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఓవరాల్గా కెమెరా అయితే నేను అనుకున్న దానికన్నా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ నేను కాన్ సెక్షన్లో మాట్లాడతాను. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్న ఫ్రంట్ కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది డే లైట్ కండిషన్లో. మరీ లో లైటింగ్ వస్తే మాత్రం కొంచెం ప్రాబ్లమ్, అవి నేను తర్వాత మాట్లాడతాను. అండ్ ఫ్రంట్ కెమెరా ఫ్లాష్ కూడా మీకు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. సో ఇట్లాంటి ఫ్లాష్ ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ మిగతా కంపెనీస్ కూడా. ఫ్రంట్ కెమెరా ఫ్లాష్ కూడా మీకు చాలా బాగుంది, మీకు మరి ఓవర్ బ్రైట్ అవ్వకుండా మరి మీకు స్కిన్ టోన్ కానీ నార్మల్గా మీకు బ్యాక్ కెమెరా ఫ్లాష్ ఎట్లా ఉంటుంది అట్లా మీకు ఫ్రంట్ కెమెరా ఫ్లాష్ అయితే వర్క్ అవుతుంది. ఇది మాకు బాగా నచ్చింది, నాకు నైట్ టైం సెల్ఫీస్ తీసేటప్పుడు ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా రెడ్మీ Y2 కెమెరాలో చూస్తే మీకు కొంచెం కలర్స్ అయితే చేంజ్ అయినట్టు కనపడుతుంది, మీకు టీ షర్ట్ కలర్. సో అదొక టీ షర్టే అలా అయింది, మిగతా టీ షర్ట్స్తో నేను చూసాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ టీ షర్ట్తో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో అదొక్క టీ షర్ట్ కొంచెం అట్లా కలర్స్ అయితే తేడా వచ్చింది. ఓవరాల్గా ఫ్రంట్ కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, కాకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అవి మనం కాన్ సెక్షన్లో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ మనం సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. ఈసారి మాత్రం వీళ్ళు మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ అయితే స్కిప్ చేయలేదు. సో మీరు కంపాస్ కూడా దీనిలో మీరు యూజ్ చేయొచ్చు. జైరోస్కోప్ సెన్సార్ అన్నీ మీకు బాగానే వర్క్ అవుతున్నాయి. సెన్సార్స్ అయితే మీకు అన్నీ ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు ఫ్రంట్ సైడ్ ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు మరీ అంత ఫాస్ట్ అయితే లేదు, కొంచెం టైం తీసుకుంటుంది ఫోన్ అన్లాక్ అవ్వడానికి. ఒక 1 సెకండ్ అట్లా టైం తీసుకుంటుంది మీకు, 1.5 సెకండ్. అంత ఫాస్ట్ అయితే లేదు, కానీ యాక్యురసీ మాత్రం మీకు చాలా బాగుంది. మీకు ఎప్పుడు ఫెయిల్ అవ్వడం ఇట్లాంటి సమస్యలు అయితే ఉండవు ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయంలో. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు ఫేస్ అన్లాక్ కూడా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా మీకు కొంచెం స్లోగా ఉంది, అంత ఫాస్ట్ అయితే లేదు. ఇది కూడా మీకు కొంచెం టైం తీసుకుంటుంది ఫోన్ అన్లాక్ అవ్వడానికి. ఇక్కడ చూడొచ్చు కొంచెం టైం తీసుకుంటుంది ఫోన్ అన్లాక్ అవ్వడానికి, కాకపోతే ఫోన్ అయితే అన్లాక్ అవుతుంది. ఇది కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది, కాకపోతే మరీ లో లైటింగ్, అసలు లైటింగ్ లేని సిచ్యువేషన్లో మాత్రం మీకు ఫేస్ అన్లాక్ అయితే వర్క్ అవ్వట్లేదు. నేను మ్యాక్సిమం ఫేస్ అన్లాక్ అయితే యూజ్ చేయట్లేదు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేస్తున్నాను. సో ఫేస్ అన్లాక్ అయితే మీకు కరెంట్ పోయినప్పుడు ఇట్లా సిచ్యువేషన్లో అయితే మీకు వర్క్ అవ్వదు. నెక్స్ట్ కామన్గా మీరు అడిగే క్వశ్చన్స్ చూసుకుంటే దీనిలో మీకు ఐఆర్ బ్లాస్టర్ లేదు, FM రేడియో ఉంది, NFC లేదు, అండ్ స్క్రీన్ కాస్టింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, కాకపోతే దీనిలో మీకు డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ అయితే ఉండదు. ఈ ప్రాసెసర్ అయితే మీకు డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ అయితే చేయదు. అండ్ ఇంకా కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే సిగ్నల్ రిసెప్షన్ గుడ్ అని చెప్పొచ్చు, మరి ఎక్సలెంట్ అని చెప్పలేను. దీనిలో ఈ రూమ్లో కూడా నాకు సిగ్నల్స్ అయితే బాగానే వస్తున్నాయి, ఒక 3 పాయింట్స్ to 4 పాయింట్స్ అయితే వస్తూ ఉన్నాయి. కొన్ని ఫోన్స్ అయితే 4 పాయింట్స్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఈ ఫోన్ అయితే మనకి ఒక 3-4 అట్లా మనకి సిగ్నల్స్ అనేవి డ్రాప్ అవుతుంటాయి, పెరుగుతూ ఉంటాయి. కానీ కాల్ క్వాలిటీ విషయంలో మాత్రం ఇట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. కాల్స్ విషయంలో మాత్రం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయలేదు. కాల్స్ అయితే చాలా బాగున్నాయి. దీనిలో మీకు డ్యూయల్ మైక్స్ ఉన్నాయి. సో ఇది కూడా మనకి అడ్వాంటేజ్, డ్యూయల్ మైక్స్ మీకు. అండ్ ఒకటి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, 2 మైక్స్ మీకు కాల్స్ మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా మీరు వీడియో రికార్డ్ చేసినప్పుడు కానీ బాటంలో ఉన్న 2 మైక్స్ మీకు యూజ్ అవుతాయి. సో మీ వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా చూస్తే మీకు ఈ మైక్రోఫోన్ మీకు కొంచెం తక్కువ నాయిస్ని పిక్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ని. కాకపోతే వాల్యూమ్ అయితే కొంచెం మీకు లో వస్తుంది, కానీ తక్కువ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని పిక్ చేస్తుంది. మీరు రెడ్మీ Y2తో కంపేర్ చేస్తే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అది నేను ఒకటి నోటీస్ చేశాను. నెక్స్ట్ 3.5 హెడ్ఫోన్ జాక్ నుంచి మీకు ఆడియో అవుట్పుట్ కూడా మీకు బాగుంది, కాకపోతే ఆడియో లెవెల్స్ అయితే మీరు కొంచెం ఎక్కువ మెయింటైన్ చేయాలి, 70-80. ఒక్కోసారి నేను 100% కూడా మెయింటైన్ చేస్తాను. ఎప్పుడంటే ఈ డాల్బీ ఆడియో ఆన్ చేసినప్పుడు, డాల్బీ ఆడియో ఆన్ చేస్తే మీకు ఏమవుతుందంటే సౌండ్ కొంచెం లౌడ్నెస్ తగ్గుతుంది అండ్ సౌండ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఒకటి నోటీస్ చేశాను నేను. అండ్ ఈ ఫోన్ మీకు హైబ్రిడ్ స్లాట్తో రాదు, దీనిలో మీకు డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. మీరు 2 సిమ్ కార్డులో ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 128 GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ర్యామ్ మేనేజర్ గురించి మాట్లాడుకుంటే ఇది 2 వేరియంట్స్లో వస్తుంది. మీకు 3 GB ర్యామ్ 32 GB మోడల్ ఒకటి ఉంది, 4 GB ర్యామ్ 64 GB మోడల్ ఒకటి ఉంది. నా దగ్గర ఉన్నదైతే 4 GB ర్యామ్ 64 GB మోడల్. ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ర్యామ్ అయితే మీకు మెమొరీలో అయితే ఉంచుకుంటుంది, యాప్స్ అన్ని మెమరీలో ఉంచుకోగలుగుతుంది. ఒక్క హెవీ గేమ్ అయితే మెమరీలో ఉంచుకోగలుగుతుంది. ఒక 2 గేమ్స్ నేను మెమరీలో పెడితే ఒక గేమ్ మెమరీలో ఉంటుంది, ఒక గేమ్ మెమరీలో నుంచి వెళ్ళిపోతుంది. యాప్స్ అయితే మీకు ఇప్పుడు ఈ రోజు నైట్ నేను ఓపెన్ చేసి మళ్ళీ రేపు మార్నింగ్ ఓపెన్ చేసినా కానీ ఆ యాప్స్ అయితే మెమరీలోనే ఉంటున్నాయి. కాకపోతే మీకు రీలోడ్ అంటే ఒకసారి లోడ్ అవుతుంది, లోడ్ అయినా కానీ మీకు ఎక్కడైతే మీరు స్టాప్ చేశారో యాప్ని అక్కడి నుంచే మీకు రెజ్యూమ్ అవుతుంది. యాప్ మళ్ళీ రీలోడ్ అయితే అవ్వట్లేదు. సో కొంచెం టైం తీసుకుంటుంది యాప్ మీకు ఓపెన్ చేయడానికి, ర్యామ్ మీరు స్విచ్ అవుతున్నప్పుడు యాప్స్ మధ్యలో. ఇది
ఒకటి నోటీస్ చేశాను నేను. నెక్స్ట్ మన హీటింగ్ గురించి మాట్లాడుకుంటే దీనిలో నాకు హీటింగ్ ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు. ఛార్జింగ్ పెట్టినప్పుడు కొంచెం వామ్ అనిపిస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు అయితే మరి అంత ఎక్కువ వామ్నెస్ అయితే నేను నోటీస్ చేయలేదు, ఎక్కువ హీట్ కూడా నేను నోటీస్ చేయలేదు. 25 మినిట్స్ వరకు నేను గేమ్స్ ఆడాను, హెవీ గేమ్స్, ఆస్ఫాల్ట్ 8, మోడర్న్ కాంబాట్ 5, PUBG. 25 మినిట్స్ ఆడిన తర్వాత కూడా నాకు మ్యాక్సిమం టెంపరేచర్ 42.8 అట్లా వచ్చింది. అంటే దగ్గర 43 మ్యాక్సిమం టెంపరేచర్ అయితే మీకు రీచ్ అవుతుంది మీరు ఒక 25 మినిట్స్ గేమ్స్ ఆడినా కానీ. సో ఓవరాల్గా హీటింగ్ ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేస్తాను, కానీ ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రం ఇది ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది, Type-C పోర్ట్తో వస్తుంది. సో ఛార్జింగ్ పెట్టినప్పుడు టర్బో ఛార్జర్ అది వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేసింది కూడా. సో అక్కడ మీకు కొంచెం వామ్ అవుతుంది, అదొకటి నోటీస్ చేశాను. కానీ నార్మల్ యూజర్స్లో అయితే నేనేమి హీటింగ్ ఇష్యూస్ అయితే దీంట్లో ఫేస్ చేయలేదు. అండ్ ఇంకా ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే, సో మీరు ఫుల్ ఛార్జ్ చేయడానికి అయితే మీకు ఖచ్చితంగా ఇది 1 అవర్ 40 మినిట్స్ అట్లా టైం తీసుకుంటుంది. 1 అవర్ 30 to 40 మినిట్స్ మధ్యలో అయితే మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీనిలో మీకు సపోర్ట్ ఉంది. ఫస్ట్ అయితే మీకు కొంచెం ఫాస్ట్ అవుతుంది ఛార్జింగ్, అండ్ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం స్లో అవుతుంది. అన్ని ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇట్లనే చేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే, ఇది మీకు ఒక 1 డే అయితే మీరు యూజ్ చేయొచ్చు ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత. సో నాకైతే ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. నాకు స్క్రీన్ ఆన్ టైం అయితే దగ్గర 5 అవర్స్ వరకు వస్తుంది. నేను వైఫైతో యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మొబైల్ డేటాతో యూజ్ చేస్తే మీకు 4 to 5 అవర్స్ మధ్యలో, 4 to 4.5 అవర్స్ మధ్యలో మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే రావచ్చు. ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. దీనిలో మీకు ఓన్లీ 3000 mAh బ్యాటరీ ఉంటుంది. సో మీకు బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఇట్లాంటి అయితే నేను ఫేస్ చేయలేదు. బ్యాటరీ మీకు స్టాండ్ బై మోడ్లో డ్రైన్ అయితే ఏమి అవ్వట్లేదు. ఓవరాల్గా మీరు మరీ హెవీ యూజ్ చేసి ఎక్కువ గేమ్స్ ఇట్లాంటివి ఆడేవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి ఫోన్ని. అండ్ ఇది USB OTG కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు పెన్ డ్రైవ్ పెట్టాను, పెన్ డ్రైవ్ డిటెక్ట్ చేస్తుంది. హార్డ్ డిస్క్ పెట్టాను, ES ఫైల్ ఎక్స్ప్లోరర్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ES ఫైల్ ఎక్స్ప్లోరర్ మీకు హార్డ్ డిస్క్ డిటెక్ట్ చేస్తుంది. కీబోర్డ్ పెట్టాను, కీబోర్డ్ డిటెక్ట్ చేస్తుంది. మౌస్ పెట్టాను, మౌస్ డిటెక్ట్ చేస్తుంది. సో USB OTG ఫంక్షనాలిటీ కూడా దీనిలో మీకు బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ వస్తే దీనిలో మనకి UI అని చెప్పొచ్చు. ఇది మోటోరోలా UI, ఇది స్టాక్ ఆండ్రాయిడ్ ROM లాగా ఉంటుంది. దగ్గర మీకు పెద్దగా బ్లోట్వేర్ అయితే ఏమీ ఉండదు. అండ్ దీనిలో మీకు కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. ఈ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, కొంచెం మంచి ఫీచర్స్ అని చెప్పొచ్చు. స్టాక్ ఆండ్రాయిడ్ ROMని వీళ్ళు డిస్టర్బ్ చేయకుండా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేస్తారు. దాంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మోటో యాక్షన్స్ గురించి. సో మోటో యాక్షన్స్లో ఇప్పుడు వీళ్ళు ఒకటి యాడ్ చేస్తారు, 3 ఫింగర్ స్క్రీన్ షాట్ అని చెప్పేసి. మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ చేయాలంటే జస్ట్ మీరు 3 ఫింగర్స్ని స్క్రీన్ మీద ఇట్లా ప్రెస్ చేస్తే చాలు స్క్రీన్ షాట్ అయితే తీస్తుంది. అండ్ దాంతోపాటు మీరు ఇట్లా 2 సార్లు స్టాప్ చేస్తే మీకు ఫ్లాష్ అయితే ఆన్ అవుతుంది. మళ్ళీ 2 సార్లు ఇట్లా అంటే మీకు ఫ్లాష్ ఆఫ్ అవుతుంది. అండ్ ఇంకా మీకు ట్విస్ట్ చేస్తే ఇట్లా 2 times మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. ఇట్లా మీకు కొన్ని యాక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇట్లా మీకు కొన్ని యాక్షన్స్ అయితే ఉంటాయి. మీరు స్ట్రింగ్ టు స్క్రీన్ అంటే 1 హ్యాండ్ మోడ్లో యూజ్ చేయడానికి స్క్రీన్ నుంచి బాటమ్కి ఇట్లా స్వైప్ చేస్తే 1 హ్యాండ్ మోడ్ వస్తుంది. ఇట్లా మీకు కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ఈ మోటో యాక్షన్స్లో అయితే యాడ్ చేస్తారు. సో ఇవైతే కొంచెం మీకు యూస్ఫుల్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు మోటో డిస్ప్లే ఉంటుంది. మోటో డిస్ప్లే కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు నార్మల్గా ఏదైనా మిస్ కాల్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మీకు స్క్రీన్ అయితే ఆఫ్లో ఉంటుంది. జస్ట్ మీరు ఇట్లా వేవ్ చేస్తే చాలు స్క్రీన్ మీద మీకు మోటో డిస్ప్లే యాక్టివేట్ అవుతుంది. అక్కడ మీకు కనపడుతుంటే ఏం మిస్ కాల్స్ వచ్చినాయి, ఏం మెసేజ్లు వచ్చినాయో మీరు అక్కడి నుంచే వాటికి రిప్లై ఇవ్వచ్చు, అక్కడి నుంచే మీరు వాటికి కాల్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ప్రతిసారి స్క్రీన్ అన్లాక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు లాక్ స్క్రీన్ నుంచే మీరు దాని మీద యాక్షన్ అయితే తీసుకోవచ్చు. సో ఇట్లా మీకు కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. దీనిలో మీకు ఆ ఫీచర్స్ అయితే ఉండవు. అంటే మీకు థీమ్స్ సపోర్ట్ కానీ, లేకపోతే సెకండ్ స్పేస్ కానీ, యాప్ 2 వాట్సాప్లో 2 ఫేస్బుక్లు యూజ్ చేయడం, యాప్ ట్విన్, యాప్ డ్యూయల్ యాప్స్, ఇట్లా మీకు ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ ROM. సో మీకు ఇట్లాంటివి కావాలంటే మీరు కస్టమ్ ROMస్కి వెళ్ళాలి. అంటే మీరు MIUI కానీ, EMUI కానీ ఇట్లాంటి వాటిల్లో ఉంటే మీరు నోకియా, మోటోరోలా మొబైల్స్ చూసుకుంటే మీకు స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తాయి కాబట్టి మీకు ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఏమి ఉండవు. అండ్ దీనిలో మీకు డైరెక్ట్ వీడియో కాలింగ్ సపోర్ట్ అయితే ఉంది. మీరు డైరెక్ట్గా వీడియో కాల్స్ అయితే చేయొచ్చు. కాకపోతే మీకు కాల్ రికార్డింగ్ ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ మనం లౌడ్ స్పీకర్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో మనకి సింగిల్ స్పీకర్ ఉంటుంది. స్పీకర్ అయితే మీకు బాటంలో ఉండదు, టాప్లో ఇయర్ పీస్లోనే ఉంటుంది. సో స్పీకర్ అయితే మీకు లౌడ్ ఉంది. స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంది. స్పీకర్ మీకు సౌండ్ క్వాలిటీ అయితే మీకు బాగుంది. స్పీకర్ మరీ మీరు ఎక్కువ మరీ ఎక్స్పెక్ట్ చేయకండి, మరీ లౌడ్ అంటే మీరు ఓవర్ లౌడ్ ఎక్స్పెక్ట్ చేయకండి. కానీ గుడ్ స్పీకర్ ఇది, మీడియం కూడా కాదు, కొంచెం మీడియం కంటే మీకు గుడ్ సౌండ్ అయితే మీకు వస్తుంది. సౌండ్ అవుట్పుట్ అయితే మీకు బాగుంటుంది. అండ్ స్పీకర్ కూడా మీకు మఫుల్ అయితే అవ్వదు, ఎక్కడ మీకు బాటంలో అయితే ఉండదు కాబట్టి స్పీకర్ మీకు. సో మీకు సౌండ్ అయితే మీకు ఎక్కడ మఫుల్ అవ్వకుండా మీకు వస్తుంది. సో స్పీకర్
క్వాలిటీ అయితే మీకు బాగుంది, లౌడ్ స్పీకర్ క్వాలిటీ. ఇవి ఫ్రెండ్స్ నాకు నచ్చిన విషయాలు అయితే దీనిలో. నెక్స్ట్ మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు అంత బాగా రావట్లేదు. ఎడ్జ్ డిటెక్షన్ అయితే చాలా స్ట్రగుల్ అవుతుంది. మోటోరోలా ఫోన్స్, లెనోవో ఫోన్స్ ఇంత ముందు కూడా సేమ్ మనకి ఎడ్జ్ డిటెక్షన్లో చాలా ప్రాబ్లం అయితే ఉంది. దీనిలో ఇంప్రూవ్ చేసామని చెప్పారు కానీ మరి అంత మీరేం నోటీస్ చేయరు. మీకు ఎడ్జ్ డిటెక్షన్ అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. కరెక్ట్గా మీకు కట్ చేయలేకపోతుంది ఎడ్జెస్ని. దీంతో కంపేర్ చేస్తే రెడ్మీ Y2 చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది పోర్ట్రేట్ షాట్స్ విషయంలో. సో ఇదో ప్రాబ్లం నోటీస్ చేశాను. నెక్స్ట్ ప్రాబ్లం నోటీస్ చేసింది, దీనిలో మనకి పిక్సెల్ బిన్నింగ్ సపోర్ట్ ఇచ్చారు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో లో లైటింగ్, ఇండోర్ లైటింగ్ కండిషన్లో 4 పిక్సెల్స్ కలిసి సూపర్ పిక్సెల్ లాగా ఏర్పడి మనకి ఎక్కువ లైట్ లోపలికి వచ్చి కొంచెం పిక్చర్ బ్రైట్గా డీటెయిల్స్ ఎక్కువ క్యాప్చర్ చేయడానికి అయితే పిక్సెల్ బిన్నింగ్ అయితే యూజ్ అవుతుంది. దీన్ని రెడ్మీ Y2లో కూడా సేమ్ పిక్సెల్ బిన్నింగ్ అయితే ఉంది. రెండు నేను కంపేర్ చేసి చూసినప్పుడు కొంచెం రెడ్మీ Y2 దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. మరి లో లైటింగ్, ఇండోర్ లైటింగ్లో రెడ్మీ Y2 పిక్చర్స్ మీకు కొంచెం బ్రైట్ వస్తున్నాయి దీంతో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ మనకి కొన్ని ల్యాక్స్ అయితే నేను నోటీస్ చేశాను కెమెరా యూఐలో. ముఖ్యంగా కెమెరా యూఐలో నాకు నేను యూజ్ చేస్తున్నప్పుడు ఫొటోస్ తీస్తున్నప్పుడు షట్టర్లో కానీ కాకపోతే అండ్ యూఐలో కూడా కొన్ని ల్యాక్స్ అయితే నేను నోటీస్ చేశాను. ఇది కొత్త యూఐ కెమెరా మోటోది, చూడాలి మరి ఇదేమన్నా ఫిక్స్ చేస్తారేమో. ప్రజెంట్ అయితే కొన్ని చిన్న ల్యాక్స్ అయితే మీరు కెమెరా యూఐలో నోటీస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి దీంట్లో మీకు నోటిఫికేషన్ లైట్ అయితే ఉండదు. దీని ప్లస్లో వీళ్ళు మోటో డిస్ప్లేని తీసుకొని వచ్చారు. వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మ్యాక్సిమం వీళ్ళు ఫ్యూచర్లో కూడా మనకి ఈ నోటిఫికేషన్ లైట్ అయితే ఇవ్వకపోవచ్చు. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వెళ్తే నేను మాట్లాడిన దాని ప్రకారం చూస్తే నోటిఫికేషన్ లైట్ ప్లేస్లో మోటో డిస్ప్లేని తీసుకొని వచ్చాం. నోటిఫికేషన్ లైట్ ఎప్పుడు మీకు బ్లింక్ అవుతూ ఉంటుంది, మీకు అవసరం లేనప్పుడు కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది, బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. మోటో డిస్ప్లే మీరు అవసరమైనప్పుడు మీరు ఇట్లా చేతిని వేవ్ చేస్తే చాలు మీకు డిస్ప్లే యాక్టివేట్ అవుతుంది. దాని మీద మీకు ఏమైనా నోటిఫికేషన్స్, మిస్ కాల్స్, మెసేజెస్ అన్నీ మీకు అక్కడ కనపడుతుంటాయి. మీరు అక్కడి నుంచి వాటిని యాక్సెస్ చేయొచ్చు. సో దీని ప్లేస్లో మేము నోటిఫికేషన్ లైట్ తీసేస్తామని చెప్తున్నారు. చూడాలి మరి ఫ్యూచర్లో నోటిఫికేషన్ లైట్ యాడ్ చేస్తారో లేదో తెలియదు మనకి. ఒకవేళ మీరు నోటిఫికేషన్ లైట్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్లో మీకు నోటిఫికేషన్ లైట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి మోటోరోలా ఫోన్స్తో అప్డేట్స్ అయితే వీళ్ళు చాలా లేట్ చేస్తున్నారు. అప్డేట్స్ విషయంలో వాళ్ళని అడిగినా కానీ అసలు సరిగ్గా సమాధానం అయితే వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు. సో అప్డేట్స్ అయితే మీకు చాలా లేట్ వస్తూ ఉంటాయి. అప్డేట్స్ విషయంలో మాత్రం ఇది స్టాక్ మీకు పెద్దగా మాడిఫికేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో ఎందుకు వీళ్ళు అప్డేట్స్ విషయం చాలా లేట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఇదైతే మీకు ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్, అండ్ మీకు ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. సో అప్డేట్స్ అయితే మనకి ఫ్యూచర్లో తొందరగా మనకి రెగ్యులర్గా సెక్యూరిటీ అప్డేట్స్ కానీ వర్షన్ అప్డేట్స్ కానీ వస్తాయా, ఇట్లాంటివి అయితే మనకి గ్యారెంటీ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి దీనిలో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో వస్తుంది. ప్రాసెసర్ చెడ్డ ప్రాసెసర్ అని చెప్పట్లే నేను, ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. కాకపోతే దాని ప్రైస్ రేంజ్ మీకు 10,000 లోపు అయితే ఓకే, కానీ 10,000 పైన వెళ్తే మీకు 636 ఈ ప్రాసెసర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10,000 లోపు మీరు 625, 626, 450 ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెసర్ మీకు సేమ్ 625 లాగే ఉంటుంది. 625కి దీనికి చిన్న చేంజ్ ఉంటుంది. 625లో మీకు క్లాకింగ్ స్పీడ్ 2 GHz ఉంటుంది, దీనిలో క్లాకింగ్ స్పీడ్ 1.8 GHz ఉంటుంది. రెండు మీకు 14 nm కాబిల్ లైన్ ప్రాసెసర్స్. రెండిట్లో జీపీ మీకు Adreno 506 GPU, రెండిట్లో ఇవి రెండు ఆక్టాకోర్ ప్రాసెసర్సే. రెండిట్లో కోర్స్ మీకు ARM Cortex A53 కోర్సే, 64-bit ప్రాసెసర్సే. జస్ట్ మీకు క్లాకింగ్ స్పీడ్లో డిఫరెన్స్ ఉంటుంది 625కి 450కి. సో చాలామంది ఏమనుకుంటారు 625 చాలా బెటర్ ప్రాసెసర్ 450తో కంపేర్ చేస్తే అనుకుంటారు. అంత బెటర్ ప్రాసెసర్ అయితే కాదు, రెండు మీకు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. 625తో కంపేర్ చేస్తే 630 బెటర్ ప్రాసెసర్. మీకు జీపీయూ చేంజ్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ కొంచెం చేంజ్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ 450 అండ్ 625లో LTE మోడమ్స్ కూడా సేమ్ మీకు X9 LTE మోడమ్తో వస్తూ ఉంటాయి. సో పెద్దగా మీకు 450కి 625 డిఫరెన్స్ అయితే ఉండదు. సో దీని ప్రైస్ మీకు 10,000 లోపు అయితే ఈ ప్రాసెసర్ ఓకే, కానీ 14,000కి అయితే ఈ ప్రాసెసర్ అయితే మీకు పనికి. ఎందుకంటే గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఈ ప్రాసెసర్స్ ఏదైతే 625, 450 ప్రాసెసర్స్ అన్నీ ఉన్నాయో మీకు యాస్ఫాల్ట్ 8 కానీ మోడర్న్ కాంబాట్ 5 కానీ ఇట్లాంటివి అయితే ల్యాగ్ ఫ్రీ గేమ్స్ ఆడితే కానీ మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా PUBG గేమ్ విషయానికి వస్తే ఇప్పుడు చాలామంది PUBG గేమ్ ఆడుతున్నారు. PUBG గేమ్ ఈ ఫోన్ మీకు లో గ్రాఫిక్స్లోనే హ్యాండిల్ చేయగలదు. దానిలో కూడా మీకు 625 కూడా మీకు లో గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలదు. వాటిలో మీకు ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి, చిన్న ల్యాగ్స్ మీరు నోటీస్ చేయొచ్చు ఆ లో గ్రాఫిక్స్లో కూడా. సో ఖచ్చితంగా ఇది గేమింగ్ కోసం అయితే మీకు ఈ ఫోన్ అయితే కాదు. మీరు హెవీ గేమర్ అయితే మాత్రం 14,000లో మీకు 636 ప్రాసెసర్ వస్తుంది. 636 మీకు ఇంకా చాలా బెటర్ ప్రాసెసర్ గేమింగ్ కోసం అయితే. సో 10K లోపు అయితే మీకు ఇది ఓకే, కానీ ప్రైస్ కొంచెం ఎక్కువైందని చెప్పవచ్చు. చాలామంది ఇక్కడే ఈ ఫోన్ కొనుక్కొని ఆగిపోయారు. సో ఫోన్ మంచి ఫోనే, కాకపోతే బ్యాడ్ ప్రైస్లో వీళ్ళు లాంచ్ చేశారు. దీని ప్రైస్ 10,000 అట్లా తీసుకొస్తే మాత్రం ఆ ప్రైస్కి ఇది మీకు బెస్ట్ ఫోన్ అయ్యేది. అట్లీస్ట్ 11,000 పెట్టిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే దీనిలో మీకు బిల్డ్ క్వాలిటీ బాగుంది అండ్ Type-C పోర్ట్తో వస్తుంది. అండ్ ఇంకా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, డాల్బీ ఆడియో, ఇట్లా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీకు ట్రిపుల్ స్లాట్ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. కెమెరాస్ మీకు చాలా బాగున్నాయి, మంచి కెమెరాస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే 12 MP f1.8
సో ఇలా మీకు అన్ని ఓవరాల్ ప్యాకేజ్ అయితే బాగుంది, కానీ ప్రైస్ ప్యాకేజ్ మనకి బాగాలేదు. ప్రైస్ ప్యాకేజ్ అయితే 14,000 కాకుండా 10-11,000 మధ్యలో పెట్టినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇది కిల్లర్ ఫోన్ అయ్యేది ఆ ప్రైస్కి. ఒకవేళ ఫ్యూచర్లో మాత్రం ఇది 10,000 అట్లా వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే నా రివ్యూ మోటో G6ది. వీడియో మీకు నచ్చింది అనుకో వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్స్యూమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.